సమస్యల్లోంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. దేవుడు నాతో మాట్లాడిన మాట, మనతో మాట్లాడిన మాట, గ్రంథంలో కూడా మాట్లాడిన మాట. ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహల్లోకి నెట్టబడి కృంగుబాటులో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళా వరుసగా. వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఇక వీడేం కావాలి? దేవదాసు కావాలా, సారాయికి దాసు కావాలా, బ్రాందీకి దాసు కావాలా, దేనికి దాసు కావాలి? వాడి మందు తాగడానికి అలవాటు పడతాడు, ఎవడో ఒకడు దరిద్రుడు తయారవుతాడు, తాగితే మత్తులో నిద్రపోతావురా, ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెం కొంచెంగా తాగటం అలవాటైపోయి చివరికి వాడి బ్రతికంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు. వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి? మనసు కృంగింది. ఎందుకు కృంగింది? వాడు అనుకున్న